తో నింపము, బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకనిని నేను. అతని కుమారుల్లో ఎంతమందినంట? ఒకనే చెప్పేసేయచ్చుగా పేరు. ఎందుకు ముసుగులో గుద్దులాట? ఎందుకు చెప్పలేదు? దట్ ఈస్ ద నేచర్. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావు, ఎప్పుడుకొస్తుందో కూడా తెలియదు. బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా, విసుకగా ప్రార్థన చేయాలా, ఎడతెగగా ప్రార్థన చేయాలా, ఉపవాసంతో. ఎంతకాలం అంటే మనకు తెలియదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఇదే ఆత్మీయంగా ఎదగడం అంటే. ఏందండి ఇంత పేదరికంలో మగ్గుతూ ఉంటారు, ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉంటారు ఏంటి అని ఇతరులకు కొంత మనల్ని గూర్చి ఛాదస్తంగా అనిపించవచ్చు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో,